హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం వీడియోలో ఈ పిక్లో కనిపిస్తుంది కదా, సేమ్ ఆ మోడల్ అయితే హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకున్నానండి. నేను హైట్ వచ్చేసి 5.5 పెట్టాను. మన టైట్ వచ్చేసి 6 ఇంచెస్, హామ్రోల్ సైజ్ వచ్చేసి 7.5, ఆమ్రోల్ కింద సైజ్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ లెంత్ అనమాట. దీనికి మనం వచ్చేసి ఫ్యాబ్రిక్ నేను లైనింగ్ అటాచ్ చేసేసుకున్నానండి. హ్యాండ్కి వచ్చేసి అతుకులు పడినాయి, కొంచెం అతుకులు వేసుకుని హ్యాండ్ అయితే నేను రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది మనం చేసేసుకోవాలి. ఇలా మిడిల్లో ఫోల్డింగ్ అనేది చేసేసుకుని స్కేల్తో ఒక మార్కింగ్ అనేది వేసేసుకుందాము. ఎందుకంటే మనం పైన వచ్చేసి డిజైన్ పెడతాం కదా, దానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. మార్కింగ్ అయితే కనిపించట్లేదు, నేను చెప్పింది మాత్రం వినండి, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను శారీలో క్లాత్ తీసుకున్నానండి. కొంచెం శారీలో క్లాత్ తీసుకుని వచ్చి ఫస్ట్ లేయర్ వచ్చేసి 9.5 ఇంచెస్ తీసుకున్నాను. పొడవు 9.5, అడ్డంగా 9.5 ఇంచెస్ తీసుకుని ఇట్లా ఒక ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. దీనికి మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసేసుకుని కదలకుండా, క్లాత్ అనేది కదలకోకుండా పిన్స్ అనేది పెట్టుకోవాలి. క్లాత్ కదలకుండా పిన్స్ అనేది పెట్టుకోవాలి నీట్గా. పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ అనేది నీట్గా ఒకటే లెవెల్లో వచ్చేస్తుంది. కొత్త వారైతే కంపల్సరీ పిన్స్ అయితే తప్పకుండా పెట్టుకోండి. ఇట్లా నీట్గా పెట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను 4 లేయర్స్ తీసుకున్నానండి. ఫస్ట్ లేయర్ వచ్చేసి 9.5, సెకండ్ లేయర్ వచ్చేసి 9 ఇంచెస్, సెకండ్ వచ్చేసి 9 ఇంచెస్తో తీసుకున్నాను. 9 ఇంచెస్ సేమ్. ఇది కూడా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి, తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసుకుని ఇట్లా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. నేనైతే దీనికి పిన్స్ పెట్టలేదు చూడండి, ఇందాక మీకు చూపించడం కోసం మాత్రమే నేను పిన్స్ అనేది పెట్టాను. కొత్త వారైతే కంపల్సరీ పిన్స్ అనేది పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే కుట్ అనేది నీట్గా వస్తుంది. మూడో లేయర్ వచ్చేసి 8, ఇందాక 9 తీసుకున్నాం కదా, ఇప్పుడు 8 ఇంచెస్ తీసుకోవాలి. 8 ఇంచెస్ దీన్ని కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. మీకు లెంత్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి 9.5 తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను, థర్డ్ది వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. 8 ఇంచెస్ కూడా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నీట్గా ఇది కూడా కట్ చేసుకోవాలి. ఫోర్త్ లేయర్ వచ్చేసి 6.5 తీసుకోవాలి. 6.5 దీన్ని కూడా సేమ్ ఇది మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. నీట్గా చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇది కూడా ఇట్లా 4 రెడీ చేసుకున్న తర్వాత ఇది ఒక హ్యాండ్కేనండి. చూడండి, 4 రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం 9.5 తీసుకున్నాం కదా, దాన్ని వచ్చేసి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి మనం కింద అయితే నేను తిరగ తిప్పుకున్నానండి. ఇది వచ్చేసి అంచు వచ్చింది, దానికి తిరగ తిప్పేసుకుని కుట్టేసి స్టిచ్ అనేది వేసేసుకున్నాను నేను. అక్కడి నుంచి ఫస్ట్ లేయర్ వచ్చేసి పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు కుదిరితే 4 ఒకసారి లైన్గా పెట్టుకుని స్టిచ్ చేసుకోవచ్చు, లేదా ఇట్లా విడివిడిగా స్టిచ్ చేసుకోవచ్చు. 4 పెట్టుకోవడం వల్ల ఏంటంటే అటు ఇటు జరుగుతూ ఉంటుంది కదా, అలా జరగకుండా నేనైతే ఒకటి మీకు నిదానంగా చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకున్నాం కదా మనం, దాన్ని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు చూడండి, మిడిల్లో ఒక టక్ అనేది ఇచ్చేసుకుని, మనం మిడిల్లో ఇక్కడ టక్ అనేది ఉంది కదా, ఆ టక్కు ఇది 2 కలిసేటట్టు పెట్టుకుని మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సెకండ్ లేయర్ వచ్చేసి చూస్తున్నారుగా, నీట్గా పెట్టేసుకోవాలి. మళ్ళీ థర్డ్ది వచ్చేసి మనం ఎంత తీసుకున్నాం, థర్డ్ది వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాం. ఆ 8 ఇంచెస్ది దీనికి కూడా మిడిల్లో ఒక టక్ అనేది పెట్టేసుకుని నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. మిడిల్లో కదలకుండా స్టిచ్చింగ్ అనేది మిడిల్లో వేసేసుకోవాలి. నీట్గా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ మనం ఎంత తీసుకున్నాం, 6.5 తీసుకున్నాం. 6.5 కూడా మనం మిడిల్లో ఒక టక్ అనేది ఇచ్చేసుకుని దీన్ని కూడా పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ అనేది నీట్గా వేసేసుకోవాలి, ఇవి కదలకుండా. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. మనకి నీట్గా కట్ చేసుకున్న తర్వాత నేను వీటికి వచ్చేసండి అంచు వచ్చేసి కొంచెం సిల్వర్ షేడ్లో ఉంది, దానికోసమని సిల్వర్ పూసలు అనేది స్టిచ్ చేస్తున్నాను నేను. చూడండి, సిల్వర్ పూసలు అనేది తీసుకుని మనం ఎక్కడైతే ఎండింగ్ ఉందో కార్నర్ దగ్గర ఒక స్టిచ్ అనేది కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకోవడం వల్ల మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుందండి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ 1 వీక్ నుంచి నేను వీడియోస్ అయితే ఏం పెట్టలేదు, కొంచెం వర్క్ అనేది బిజీ ఉండి వీడియోస్ అనేది ఏం పెట్టలేదండి. ఇది కూడా నిన్న కుడతా ఒక వీడియో అయితే తీసాను. లైక్ చేయడం అయితే నా వీడియోని మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారు కదా, నేను నీట్గా 3 పూసలు అయితే కుట్టేశాను. కుట్టేసి ఫైనల్గా ఒక కదలకుండా స్టిచ్ అనేది టైట్గా వేసేసుకుని నీట్గా మొత్తం కట్ చేసేసుకున్నాం. చూడండి, హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూస్తున్నారు కదా. హ్యాండ్కి పెట్టుకుంటే కూడా మనకి లుక్ అనేది ఎలా ఉందో చూసారా. మనం సింపుల్ శారీ సింపుల్ అయినా సరే మనం బ్లౌజ్ డిజైన్లు బట్టి హ్యాండ్ డిజైన్లు బట్టి మనకి లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీనికి నేను లాస్ట్కి వచ్చేసి ఒక లేస్ అనేది వేసాను చూడండి ఫ్రెండ్ అనేది. పైన ఇంకొక స్టిచ్ డబల్ స్టిచ్ అయితే నేను వేసేసాను. లేస్ వేసుకోవడం మనం లేస్ వేరే మోడల్ కూడా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అది వేసుకుని నా దగ్గర ఇది ఈ లేస్ ఉందని చెప్పేసి నేను ఇది వేసేసాను, మ్యాచ్ అయిందని చెప్పేసి. చూడండి ఎంత నీట్గా ఉందో. నీట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.